Next, last and final question in this exercise. The distribution below gives the weights of 30 students of a class. Find the median weight of the students. Same, ఇది కూడా మీడియన్ అడుగుతున్నాడు. ఇలా మీకు ఈ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలా మీడియన్ క్వశ్చనే ఉంటుంది తప్ప మీను మోడు మీడియన్ అని చెప్పి 3 అడిగే ఉండదు. టైం వేస్ట్ సమ్ అవన్నీ. క్లాస్ ఇంటర్వెల్స్, ఇది ఫ్రీక్వెన్సీ, మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 2 plus 3 5 plus 8 13 plus 6 19 plus 6 25 plus 3 28 plus 2 30. చూడండి 30 మొత్తం ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 30. వాడు ఇచ్చాడు 30 స్టూడెంట్స్ అని. n is equal to 30. క్లియర్? n/2 చేద్దాం. n is equal to 30. n/2 is equal to 30/2 అంటే 15. 15 దేనికి మధ్యలో ఉంటుంది? ఏ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మధ్యలో? 13 and 19 మధ్యలో ఉంటుంది. అంటే 15 ఈజ్ గ్రేటర్ దాన్ ద 13 కాబట్టి మనం బిగ్గర్ నెంబర్ 19 అనేది తీసుకుంటాం. క్లియర్? దిస్ ఈజ్ ద F, this is the CF and 55 is the L. Class size is 5. అన్ని సబ్స్టిట్యూట్ చేయండి మీడియన్ ఫార్ములాలో. మీడియన్ is equal to L plus n/2 minus CF by F into H. L అంటే 55 plus n/2 అంటే 15 minus CF 13 by F అంటే 6 H 5. 55 plus 15 minus 13 2 by 6 into 5 2 ones 2 3s. 55 plus 1 5s are 5/3. డివైడ్ చేయండి 5/3ని. 5/3 డివైడ్ చేస్తే 3 1s are 3, 2 point is there 0, 3 6s are 18, again 2 0, 3 6s are 18, మళ్ళీ 2 3 6s are అలా వస్తూనే ఉంటాయి. అంటే రౌండ్ ఫిగర్ చేస్తే దీన్ని ఏమవుతుంది? 1.67 అయిపోతుంది. 55 plus 1.67 approximately. క్లియర్? 1.67 ఎడిషన్ చేస్తే 55 plus 1 56.67 approximately. క్లియర్? మీడియన్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలా ఉంది? 56.67 kg. therefore median is equal to median weight of the students is equal to 56.67 kgs అని రాసుకోండమ్మా. క్లియర్? టోటల్గా ఎక్సైజ్ సంబంధించి అన్ని సమ్స్ డిస్కస్ చేసాం. ఒక రిలేషన్ మీద ఒక సమ్ కూడా చేసుకుని చాప్టర్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్, మన ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ వాళ్ళకి డిఎస్సిలో టెట్లో ఖచ్చితంగా ఈ మోడల్ ఆఫ్ సమ్ అనేది ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ సమ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనమ్మా? మన 10th క్లాస్ సంబంధించి కూడా బిట్ రూపంలో ఇటువంటి సమ్ ఒకటి రావచ్చు. 1 మార్క్ క్వశ్చన్కి ఖచ్చితంగా ఉంటుంది. క్లియర్? ఏంటంటే ఇఫ్ ద మీన్ అండ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా ఆర్ 12 and 15 రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద మోడ్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్? వాట్స్ ద రిలేషన్? ఈ మూడింటికి రిలేషన్ ఏంటమ్మా? 3 median is equal to mode plus 2 mean.
మోడ్ ప్లస్ 2 మీన్ అనేది ఒక రిలేషన్. ఇచ్చిన వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. మీన్ ఎంతని ఇచ్చాడు 12. మనకు కావాల్సింది ఏంటి, మోడ్ కథ కావాలి 3 ఇంటూ మీడియన్ అంటే ఎంతమ్మా, మీడియన్ 15 ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది మోడే ప్లస్ 2 మీన్ 12, 2 ఇంటూ 12, 3 15 సార్ 45 ఈజ్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 12 సార్ 24, ట్రాన్స్పోజ్ 24 దిస్ సైడ్ అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 45 minus 24, therefore mode is equal to 21. Mode is equal to 21. ఈ రిలేషన్ సంబంధించి ఖచ్చితంగా ఒక సమ్ అనేది ఉంటుందమ్మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిఎస్సి ఎస్జిటి సంబంధించి మన 10th క్లాస్కి కూడా రావచ్చు. ఓకే, దీంతో మనం స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మీకు ఏ చాప్టర్ కావాలో ఏంటో అన్నది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.